హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 4.2 నుండి సెకండ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సెకండ్ సమ్ ఏంటంటే సాల్వ్ ది ప్రాబ్లమ్స్ గివెన్ ఇన్ ఎగ్జాంపుల్ 1 అన్నమాట. ఎగ్జాంపుల్ 1 అంటే మన టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 1 ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్ 1లో ఫస్ట్ సమ్ వచ్చేటికి ఇది మనకి ఎగ్జాంపుల్ 1. ఈ ఎగ్జాంపుల్ 1నే మన ఎక్సర్సైజ్లో సాల్వ్ చేయమని చెప్పారు మనకి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేది చూడండి. ఫస్ట్ ఇందులో ఎగ్జాంపుల్లో 2 సమ్స్ ఉన్నాయి. ఒకటి చూసినట్లయితే జూన్ అండ్ జీవంత్ అండ్ టుగెదర్ హ్యాస్ 45 marbles. Both of them lost 5 marbles each, and the product of the number of marbles they now have is 124. We would like to find out how many marbles దే హ్యాడ్ టు స్టార్ట్ విత్. ఇక్కడ ఏమన్నాడంటే మనకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరో జాన్ మరియు జీవంతి. జాన్ అండ్ జీవంతి దగ్గర టుగెదర్ హ్యావ్ 45 marbles ఉన్నాయంట. ఇద్దరి దగ్గర కలిపి ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? 45 marbles ఉన్నాయంట. బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 marbles ఈచ్. ఇంకా లాస్ట్ అంటే మనకి లాస్ అవుతున్నాయి అని అర్థం, అంటే పోగొట్టుకుంటున్నారు అనమాట. ఒక్కొక్కరు ఇద్దరు కలిపి 5 marbles పోగొట్టుకుంటున్నారంట. అండ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్, వాళ్ళిద్దరు మార్బుల్స్ని పోగొట్టుకున్న తర్వాత ప్రొడక్ట్ చేస్తే అంటే ఇంటూ చేస్తే ది నౌ హ్యావ్ హీస్ 124కి ఈక్వల్ అయిందంట. వాళ్ళిద్దరు కలిపి ఎన్ని వచ్చినాయి? 124 వచ్చినాయి అంట ఇంటూ చేస్తే. వీ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ మార్బుల్స్, మొత్తం ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి. దే హ్యాడ్ టు స్టార్ట్ విత్, మొత్తం స్టార్ట్ విత్ అంటే ఎవరి దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి మనం చెప్పాలి. ఇప్పుడు పోగొట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి చెప్పాలి మనం. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనకి ఫస్ట్ సమ్. ఇది దానికి సాల్వ్ చేయబోతున్నాం. అంటే ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో తెలియదు, కానీ వాళ్ళ దగ్గర ఎన్ని పోగొట్టుకున్నాయి మాత్రం ఉన్నాయి. ఓకే, ఒక్కొక్కటి 5 పోగొట్టుకున్నారంట. కాబట్టి సాల్వ్. లెట్, మనం ఏమనుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు కాబట్టి మార్బుల్స్ ఎన్ని ఉన్నాయో. ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్, మనం ఒక్కొక్కరి దగ్గర ఏమనుకున్నాం, మనం జాన్ దగ్గర ఎక్స్ లేదా ఎవరొకరి దగ్గర ఎక్స్ అనుకుంటే మిగతా ఆటోమేటిక్గా మనకి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్స్ అనే వాల్యూ రావడం జరుగుతుంది. తెలియనప్పుడు మనం ఎక్స్ లేదా వై లేదా పీక్యూ ఇలా మనం ఏదైనా అనుకోవచ్చు. లెట్ ది నెంబర్ ఆఫ్ marbles ఎవరి దగ్గర? ఫస్ట్ జాన్ దగ్గర ఉన్న చేసుకుందాం. జాన్ అండ్ జీవంతి దగ్గర. జాన్ బి తెలియదు కాబట్టి ఎన్ని ఉన్నాయి తెలియదు కదా. జాన్ దగ్గర ఎక్స్ అనుకుందాం, ఎక్స్ మార్బుల్స్ అనుకుందాం. తర్వాత ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఎవరి దగ్గర తెస్తా? జీవంతి దగ్గర బి ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి మొత్తం ఎన్ని? టోటల్ ఆఫ్ 5. అంటే జాన్ దగ్గర ఉన్న మార్బుల్స్లోంచి జీవంతి మార్బుల్స్ తీసేయాలి. అంటే జీవంతి ఇద్దరు కలిపితే ఎన్ని? మొత్తం ఇద్దరు కలిపి 45 మార్బుల్స్ ఉన్నాను. 45 మార్బుల్స్లో ఎక్స్ అనే మార్బుల్స్ తీసిస్తే ఆటోమేటిక్గా మిగిలిన జీవంతి మార్బుల్స్ అవుతాయి. అంటే చూడండి, టోటల్గా ఇద్దరు కలిపి 45 మార్బుల్స్ ఉన్నాయి కదా. 45 మార్బుల్స్లోంచి ఎక్స్ మార్బుల్స్ అంటే జాన్ మార్బుల్స్ తీసేసినట్లయితే మిగిలిన మార్బుల్సే జీవంతి మార్బుల్స్ అవుతాయి. ఈ విధంగా అనుకోవాలి మనం. ఓకే, తర్వాత ఇద్దరు పోగొట్టుకున్న తర్వాత ది నెంబర్ ఆఫ్ ఒక్కొక్కరు ఎన్ని మార్బుల్స్ పోగొట్టుకున్నారంట? 5 మార్బుల్స్ పోగొట్టుకున్నారంట. ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ లెఫ్ట్ విత్ when he లాస్ట్ ఎవరు మనకి మొత్తం ఎన్ని మార్బుల్స్? బోత్ ఇద్దరు కూడా 5 మార్బుల్స్
లాస్ట్ ఎన్ని మార్బుల్స్ పట్టుకున్నా 5 మార్బుల్స్ అంట. 5 మార్బుల్స్ ఈక్వల్ టు ఎవరు 5 మార్బుల్స్? ఎక్స్ అనుకున్న వాళ్ళు ఎవరు? జాన్ అనే వ్యక్తి. జాన్ అంటే హీ కింద తీసుకుందాం ఫస్ట్. జాన్ అనే వ్యక్తి జాన్ అంటే ఎన్ని మార్బుల్స్లోంచి మొత్తం ఎక్స్ మార్బుల్స్ ఉన్నాయి కాబట్టి అందులోంచి 5 మార్బుల్స్ పోగొట్టుకున్నారు అనుకున్నాం. దీని ఒక ఈక్వేషన్గా తీసుకోవాలి. తర్వాత రెండవ వాళ్ళు ఎక్కడ? జీవంతి. ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ left with when she and జీవంతి last 5 మార్బుల్స్. మొత్తం టోటల్ ఎన్ని మార్బుల్స్? జీవంతి మార్బుల్స్ ఎన్ని? 45 మైనస్ ఎక్స్ అనుకున్నాం కదా. దీంట్లోంచి మళ్ళీ ఎన్ని? -5 మార్బుల్స్ అనేవి రిమూవ్ అవుతున్నాయంట, లాస్ట్ అవుతున్నాయంట. 5 మార్బుల్స్ అనేవి పోతున్నాయి. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మనకి? 45 నుంచి 5 తీస్తే 40 మైనస్ ఎక్స్. ఇది ఎవరిది? ఇది జాన్, ఇది జీవంతిది. ఈ రెండు కూడా ప్రొడక్ట్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవుతుందంట? ఈ రెండు కూడా వీ లైక్ టు ఫైండ్ హౌ మెనీ ప్రాబ్లమ్స్ హ్యాడ్ టు స్టార్ట్ విత్. ఇది చూడండి ప్రొడక్ట్ ఇగో. అండ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్. ఇద్దరు మార్బుల్స్ని ప్రొడక్ట్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవుతున్నాయి? 124కి ఈక్వల్ అవుతుందంట. అంటే మొత్తం ఎంత? మనం ప్రొడక్ట్ అంటే ఏంటి? దేర్ ఫోర్ దేర్ ప్రొడక్ట్ ఈక్వల్ టు, ఇద్దరు ప్రొడక్ట్ చేసినట్లయితే ఎంత వస్తుంది? ఫస్ట్ x-5 ఇంటూ 40 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు టోటల్ ఇద్దరు కలిపితే ఎంత వచ్చినాయండి మనకి? 124కి మల్టిప్లై అయిందంట. ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఎక్స్ ఇంటూ 40x ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. తర్వాత 5 ఇంటూ 40 ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 0s 0, 5 4s 20 అంటే 120. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ 5x ఈక్వల్ టు 124. ఓకే, నెక్స్ట్ మన ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు కూడా ఈక్వేషన్ ఎలా ఉండాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏ స్క్వేర్ ముందు ఉండాలి, తర్వాత ఎక్స్ టర్మ్ ఉండాలి. మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉందంటే ప్లస్ 45x తర్వాత మైనస్ 200. ఈ 120 ఇటు సైడ్కి వస్తే మైనస్ 124 ఈక్వల్ టు 0కి ఈక్వల్ అయింది. ఇప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 45x ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 324 ఈక్వల్ టు 0. మైనస్ అనేది ఈక్వేషన్కి ఎక్స్ స్క్వేర్ ఉండకూడదు కాబట్టి మైనస్ని మనం కామన్ తీసుకుంటే, మైనస్ కామన్ తీస్తే ఒక మైనస్ పోతే ఒక మైనస్ బయట ఉంది ఎక్స్ స్క్వేర్, తర్వాత ఒక మైనస్ పోయింది ఒక మైనస్ ఉంది 45x, అండ్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ బయట పోతే ఏమవుతుంది? ప్లస్ వస్తుంది 324 ఈక్వల్ టు 0. మళ్ళీ మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 45, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సరిపోయింది కదా. ఈ విధంగా మల్టిప్లై చేయాలి. దేర్ ఫోర్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏమొచ్చింది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 45x ప్లస్ 324 ఈక్వల్ టు 0 మనకు వచ్చిన ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ ఇది మ్యాథమెటిక్లో మనకు సాల్వ్ చేసినట్లయితే ఈక్వేషన్ అంటాం. దీనికి మనకి ఎక్స్ ఎన్ని వై ఎన్ని, ఇక్కడ మనకి ఎక్స్ అనే మార్బుల్స్ తెలియాలి కదా. మనకి మార్బుల్స్ తెలియాలంటే వీటికి ఫ్యాక్టర్స్ కట్టాలి. ఇలాగ కూడా మనం క్వశ్చన్ వదిలేసుకోవచ్చు, మనకి ఈక్వేషన్ తీసుకొచ్చాం కాబట్టి. లేదు అంటే మనకి మార్బుల్స్ ఎన్నో తెలియాలి కాబట్టి ఈ ఈక్వేషన్ ఫ్యాక్టర్స్ అనే కట్టాలి. లెట్ ఫ్యాక్టర్స్ ఎలా కట్టాలి మనం నేర్చుకున్నాం కదా, ఫ్యాక్టర్స్ కడదాం. ఇది మనకి ఈక్వేషన్. ఫ్యాక్టర్స్ ఎలా కట్టుకున్నాం మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తుందంటే 324.
324 మనం ఫ్యాక్టర్స్ కట్టినట్లయితే మధ్యలో 45 అనేది రావాలి. 324 మనకి మ్యాక్సిమం 300లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్స్ కూడా మనకి 20 అబోవ్ చూసుకుంటే సరిపోతుంది. 36 9s సరిపోతుంది చూడండి. 936 9 6 ఎంత 54 1 ఇక్కడ వేసుకున్నాం. అండ్ 9 3s ఎంత 27 అండ్ 1 సారీ ఇక్కడ 50. ఇక్కడ 9 6 ఎంత మనకి 54. ఓకే 9 3s ఎంత మనకి 27 ప్లస్ అది 32 సరిపోతుంది కదా మనకి. ఈ విధంగా సరిపోతుంది. అంటే మనకి ఎంత మిగులుతుంది ఇక్కడ ఎలా సరిపోతుంది మనకి. అలాగే ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ 36x ఇంటూ 9x కింద రావాలి. ఈ రెండు కూడా యాడ్ చేసినట్లయితే మనకి 45 అనేది వస్తుంది. అంటే రెండు కూడా మైనస్లో తీసుకోవాలి. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 45 సరిపోతుంది. ఓకే అంటే ఫ్యాక్టర్స్ ఏవి వచ్చినాయి x² మైనస్ 45x సారీ x² మైనస్ 36x మైనస్ 9x ప్లస్ 324 ఈక్వల్ టు 0 ఈ విధంగా వచ్చింది. ఈ రెండు పేర్స్లోంచి మనం x అనేది కామన్ తీసుకుంటే x మైనస్ 36 అండ్ ఇక్కడ మనం 9 అనేది కామన్ తీసుకుంటే x మైనస్ 36 వస్తుంది. మళ్ళీ మల్టిప్లై చేసినట్లయితే సేమ్ టర్మ్ వస్తుంది చూడండి. x ఇంటూ x x² x ఇంటూ 36 x 36x అండ్ x ఇంటూ 9 9x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 36 అంత మనకి 324 సరిపోతుంది కదా. మళ్ళీ ఈ రెండు పేర్స్లోంచి మనం x మైనస్ 36ని కామన్ తీసుకుంటే మిగిలింది x మైనస్ 9 ఈక్వల్ టు 0. రెండు ఈక్వల్ టు 0 చేసాం. ఇప్పుడు రెండు కూడా 0కి ఈక్వల్ చేసినట్లయితే x మైనస్ 36 ఈక్వల్ టు 0 అండ్ x మైనస్ 9 ఈక్వల్ టు 0. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 36 అనేది ఒకటి వచ్చింది. తర్వాత x ఈజ్ ఈక్వల్ టు 9 అనేది ఒకటి వచ్చింది. ఎప్పుడు కూడా చిన్నదే తీసుకోవాలి. ఇది పెద్దగా ఉంది కదా దీన్ని తీసుకోకూడదు. ఎప్పుడు కూడా x అనేది నార్మల్గా చిన్నది తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక రెండు పెద్ద వాల్యూస్ వస్తే చిన్నదే తీసుకోవాలి. ఒకవేళ నెగిటివ్ వాల్యూస్ వస్తే తీసుకోకూడదు. పాజిటివ్ వాల్యూస్ మాత్రం తీసుకోవాలి. ఇలా x వాల్యూ రెండు వచ్చినప్పుడు అంటే దేర్ ఫోర్ x అంటే ఎవరు జాన్ యొక్క మార్బుల్స్ ఎన్ని జాన్ బి x ఈజ్ ఈక్వల్ టు 9 మార్బుల్స్. అలాగే జీవంతి మార్బుల్స్ ఎన్ని అని చెప్పుకున్నాం మనం. జీవంతి బి ఈక్వల్ టు మనకి 45 మైనస్ x అనుకున్నాం. అంటే 45 మైనస్ 9 45 నుంచి 9 తీసేసినట్లయితే ఎంత వస్తుంది మనకి 36 వస్తుంది. అంటే ఎవరి ఇది జీవంతి యొక్క మార్బుల్స్ ఎన్ని 36. ఇవి జాన్ యొక్క మార్బుల్స్ 9 అండ్ జీవంతి యొక్క మార్బుల్స్ ఎన్ని వచ్చినాయి 36 వచ్చినాయి. ఈ రెండు కూడా యాడ్ చేస్తే చూడండి మనం చెక్ చేసుకోవాలంటే ఇద్దరు కలిపితే మనకు 45 అన్నాం కదా. ఇద్దరు కలిపితే 45 వచ్చినట్టు చూద్దాం. అంటే 36 ప్లస్ 9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 50 అండ్ 4 45 సరిపోయింది కదంటే మనకు వచ్చిన ఆన్సర్ కూడా కరెక్టే. ఇలా చెక్ చేసుకోవాలి. ఇద్దరు మార్బుల్స్ యాడ్ చేస్తే మనకి ఎన్ని వచ్చినాయి 45 వచ్చినాయి. అంటే ఇద్దరు కూడా ఒకరికి 9 మార్బుల్స్ ఉంటే ఒకళ్ళు 36 మార్బుల్స్ అనేవి ఉన్నాయి. 5 మార్బుల్స్ పోగొట్టుకున్నాక తర్వాత ఇవి ఫస్ట్ సమ్లో ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 1లో ఫస్ట్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1లో సెకండ్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఎగ్జాంపుల్ 1లో సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఉందో చూడండి. ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూస్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇన్ ఏ డే. ఒక ఫ్యాక్టరీ ఉందంటే ఆ ఫ్యాక్టరీలో సర్టెన్ నెంబర్స్ ఒక రోజులో ఒక సంఖ్యలో కొన్ని బొమ్మలు అనేవి తయారవుతున్నాయంట, కొన్ని టాయ్స్. ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ వాజ్ ఫైండ్ టు బి 55 minus the number of toys
ప్రొడక్ట్ ఇది డే అంటే మనకి ఒక రోజు తయారైన బొమ్మల సంఖ్య ఆ రోజు తయారైన బొమ్మల సంఖ్యకు సమానంగా ఉందంట. ఓకే, పర్టికులర్ డే అంటే ఒక రోజు పర్టికులర్గా ఒక డే తయారైన బొమ్మలన్నీ కలిపితే ఆ సంఖ్య ఎలా అయిందంటే ఆ రోజు తయారైన ఒక్కొక్క బొమ్మకి రేట్ ఎంతో తెలుస్తుందంట. ది టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ 750 రూపీస్ అంట. మొత్తం ఎంత 750కి ప్రొడ్యూస్ అయ్యిందంట రెండు కూడా. We would like to find out the number of toys produced on that day. ఒక రోజు మొత్తంలో ఎన్ని బొమ్మలు తయారైనాయి మనం చెప్పాలి. ఇది మన క్వశ్చన్. ఓకే, లెట్ ది ఆన్సర్. ఇది దాని క్వశ్చన్. ఫస్ట్ లెట్ సొల్యూషన్. ఫస్ట్ ఏమన్నా ఒక రోజు మనకి ఎన్ని తయారైనాయో తెలియదు. 55 అనేది 55 తీసేస్తే మనకి మొత్తం యాడ్ అవుతుందంట. మొత్తం అంటే ఆ రోజు తయారైన బొమ్మల సంఖ్య ఒక రోజు తయారైన ఒక్కొక్క బొమ్మ రేటుకు సమానంగా ఉన్నాయంట. అంటే ఫస్ట్ ఏం చేసుకోవాలి తెలియదు కాబట్టి ది నెంబర్ ఆఫ్ టాయ్స్ produced on that day ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. ప్రొడ్యూస్ అయిన ఒక రోజు మొత్తంలో తయారైన బొమ్మలని కూడా ఎక్స్ అనుకున్నాం. ది కాస్ట్ ఆఫ్ production of each toy అంటే ఒక రోజు మొత్తం తయారైన లేదా ఈచ్ టాయ్ దట్ డే ఒక్కొక్క బొమ్మ రేటు ఆ రోజు ఆ డే అంటే ఆ రోజు తయారైన రేటు ఒక్కొక్క బొమ్మ రేటు తెలియదు కాబట్టి మనం ఏందనుకున్నాం మొత్తం 55 తయారైనాయి. అండ్ దేంట్లోంచి మొత్తం ఎక్స్ తీసేస్తే అంటే ఎక్స్ అనుకున్నాం. ఏమనుకున్నాం ఒక రోజు తయారైన బొమ్మలు అనుకున్నాం. నెంబర్ ఆఫ్ టాయ్స్ ఎన్ని ఉన్నాయి ఎక్స్ అనుకుందాం. ఆ నెంబర్ ఆఫ్ టాయ్స్ని ఆ రోజు తయారైన బొమ్మల రేట్లోంచి తీసేస్తే ఆ మిగిలినవే ఆ రోజు మొత్తం తయారైన బొమ్మలు అవుతాయి మనకి. అంటే 55 మైనస్ ఎక్స్ కింద రాసుకోవాలి. ఓకే, ది టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్. మొత్తం టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది మనకి టోటల్ కాస్ట్ ఆఫ్ మొత్తం ప్రొడ్యూసర్ ఎంత అయింది మనకి ప్రొడ్యూసర్ దట్ డే ఆ రోజు మొత్తం ఎన్ని ప్రొడ్యూస్ అయినాయి మొత్తం దట్ డే ఈజ్ ఈక్వల్ టు ఇంటూ చేయాలి. ప్రొడక్ట్ కూడా చేయాలి కదా మనం ప్రొడక్ట్ అన్నాం కాబట్టి ఇంటూ చేయాలి. ఓకే, ఎక్స్ ఇంటూ టోటల్ ఆ రోజు తయారైన బొమ్మలన్నీ 55 మైనస్ ఎక్స్. ఈ రెండు దేనికి ఎంత ఈక్వల్గా అయిందంట ఈ రెండు ప్రొడ్యూసర్ వాజ్ 750కి ఈక్వల్ అయిందంట. కలిపితే రెండు అంటే ఒక రోజు తయారైన బొమ్మలు ఆ రోజు మొత్తం తయారైన బొమ్మలకి అండ్ కాస్ట్ మొత్తం తయారైన ఒక్కొక్క బొమ్మ కాస్ట్ని ప్రొడ్యూస్ ఇంటూ చేస్తే దేనికి ఈక్వల్ అయిందంటే 750కి ఈక్వల్ అయిందంటే మల్టిప్లై చేసినట్లయితే ఎక్స్ ఇంటూ 55 ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 750 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 55x ఇటు సైడ్కి వస్తే మైనస్ 750. మైనస్ కామన్ తీసుకున్నట్లయితే మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ 55x ప్లస్ 750 ఈక్వల్ టు 0. ఓకే, ఈ రెండు మనకు ఈ ఈక్వేషన్ ఇక్కడితో అయిపోయింది. ఆన్సర్ ఇక్కడితో ఈక్వేషన్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడితో వదిలేచ్చు. లేదంటే ఒక్కొక్క రోజు తయారైన కాస్ట్ బొమ్మ రేట్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఫ్యాక్టర్స్ కట్టాలి. ఈ రెండు మల్టిప్లై చేస్తే 750కి ఫ్యాక్టర్స్ కడతాం. 750కి ఫ్యాక్టర్స్ కట్టాలంటే మనకి 30 25
30x ఇంటూ 25x ఈజ్ ఈక్వల్ టు 750. 30లోంచి 25 తీసేసినట్లయితే మధ్యలో ఎంత వస్తుంది, ఈ రెండు యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది మనకి, ఈ రెండు మైనస్ తీసుకుంటే -55x సరిపోతుంది కదా. అంటే యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన మధ్యలో టర్మ్ రావాలి. x² మైనస్ 30x మైనస్ 25x మైనస్ 750 సరే ప్లస్ 750 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు పేర్స్లోంచి నేను x కామన్ తీస్తున్నాను. x మైనస్ 30 మైనస్ ఈ రెండు పేర్స్లోంచి 25 కామన్ తీస్తే x మైనస్ 25 30s 750 సరిపోయింది కదా. x మైనస్ 30 ఒకటి వచ్చింది, మనకి ఇంకో ఫ్యాక్టరీ వచ్చింది x మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసాం. ఇప్పుడు ఈ రెండు కూడా మనకి ఎలా ఉంది, ఒక్కొక్క దాన్ని 0కి ఈక్వల్ చేసుకుంటే మనకి x అనే వాల్యూ వస్తుంది. ఓకే, ఈ రెండు x మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0, x మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0 రెండు ఈక్వల్ చేసుకున్నాం, 0కి ఈక్వల్ చేసుకున్నాం. x ఈజ్ ఈక్వల్ ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 30, x ఈజ్ ఈక్వల్ ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 25. ఇప్పుడు కూడా చిన్నది తీసుకోవాలి x వాల్యూ. అంటే x వాల్యూ ఏమొచ్చింది, x అంటే మనం ఏమనుకున్నాం, నెంబర్ ఆఫ్ టాయ్స్ని ఏమనుకున్నాం, ఒక రోజు దగ్గరని x ఈక్వల్ టు 25. ఈచ్ టాయ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ ఈజ్ ఈక్వల్ టు 55 మైనస్ ఎక్స్ అనుకున్నాం. 55 మైనస్ ఎక్స్ అంటే 25. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 30 అనేది వస్తుంది. అంటే ఈచ్ టాయ్ కాస్ట్, ఒక్కొక్క బొమ్మ కాస్ట్ ఎంత వస్తుంది మనకి, 30. ఒక్కొక్క రోజు ఎన్ని టాయ్స్, ఒక్కొక్క రోజు మనకు ఒక్కొక్క టాయ్, అంటే ఒక్కొక్క టాయ్ 20 తయారవుతున్నాయి. అంటే సంథింగ్ బుక్స్ లేదంటే బాల్స్ 25, బ్యాట్స్ 25, ఇలా సంథింగ్ టాయ్స్ అనేవి ఒక్కొక్కటి 25 తయారవుతుందంట. దానికి ఈచ్ కాస్ట్ వచ్చేటికి ఒక బ్యాట్ లేదా ఒక బాల్ లేదా ఒక టాయ్ లేదా ఏదైనా ఒక బొమ్మ లేదా దాని కాస్ట్ ఎంత వస్తుందంట, 30 రూపీస్ అనేది పడుతుందండి కాస్ట్ అనేది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క బొమ్మ 25 తయారవుతుంటే ఆ ఒక్కొక్క బొమ్మ కాస్ట్ 30 రూపీస్ అనేది పడుతుందండి మనకి. ఈ రెండు మనం చెక్ చేసుకోవాలంటే ఈ రెండు మల్టిప్లై చేయండి. అంటే 30 25 5 0 0 5 15 2 0 0 2 3 6 0 5 7 ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే అంటే ప్రొడక్ట్ చేసినట్లయితే ఎంత వస్తుంది, 750 అని చెప్పాం, సరిపోతుంది కదా. అంటే ఈ విధంగా మనకు వచ్చిన సమ్ అనేది, మనకు వచ్చిన ఎక్స్ వాల్యూస్ అనేవి కరెక్ట్ అన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. రెండు ప్రొడక్ట్ చేస్తే మనకి 750కి ఈక్వల్ అవుతుంది. ఒకటి 25 అంటే ఇంకొకటి దాని కాస్ట్ వచ్చేటప్పటికి 30 రూపీస్ అనేది పడుతుంది ఒక్కొక్క టాయ్. ఈ విధంగా సెకండ్ సమ్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఓకే. నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా గంట సింబల్ మీద క్లిక్ చేయండి. తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.